హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఒక స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఇది వచ్చేసరికి తోటకూర పకోడీ ఎలా చేయాలో చూద్దాం. నేను తోటకూర వచ్చేసరికి 4 కట్టలు అయితే తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి, మట్టి అయితే లేకుండా. తర్వాత బాగా వడకట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు శనగపిండి అయితే వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరిపిండి వేసుకోవాలి. ఇవి వేసాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు శనగపిండి మరీ ఎక్కువ వేసినా కొంచెం పలుచుగా వచ్చేస్తుంది కదా. మీకు తోటకూర క్వాంటిటీని బట్టి శనగపిండి అది వేసుకోవాలండి. తర్వాత రుచికి తగినంత సాల్టు, కారం, వాము కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వాము ఇలా క్రష్ చేసి వేయడం వల్ల బాగుంటుంది. డైజెషన్ బాగుతుంది వాము వేయడం వల్ల. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. ఇవి వేసాక కొంచెం ధనియాలు దంచి వేయండి, బాగుంటుంది. పొడి కాకుండా దంచి వేస్తే బాగుంటుంది పకోడీ తిన్నప్పుడు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసేయాలి. ఇది బాగా మిక్స్ చేశాక మీకు స్పైసీని బట్టి కారం అన్నీ యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గట్టి పకోడీ ఉంటుంది కదా, ఆ విధంగా కలపాలి. కొంచెం గట్టి పకోడీలాగే మనం పలుచుగా కాకుండా కొంచెమే వాటర్ వేసుకొని కలపాలి. వాటర్ జస్ట్ మనకి పిండి కలిసే వరకు వాటర్ కలుపుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. నేను వచ్చేసరికి చిన్న గ్లాస్ 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసాను. నాకు మొత్తం అంతే పడింది. కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడే మనం ఉప్పు కారం అన్నీ చూసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పకోడీ మాదిరిగా పకోడీలా చక్కగా వేసుకొని లో ఆర్ మీడియం ఫ్లేమ్లోని మనం వేయించుకున్నట్లయితే బాగుంటుందండి. మనం శనగపిండి వరిపిండి వేసాం కదా, దానివల్ల ఏంటంటే మనకి లోపల మెత్తగా ఉంటుంది, బయట వచ్చేసరికి క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్ అనేది అస్సలు లాగదు. చక్కగా మన వరిపిండి వేయడం వల్ల నేను వంట సోడా ఏం యాడ్ చేయలేదు. కొంచెం వేగాక వేరే ప్లేట్లోకి తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఆనియన్ కూడా పచ్చిగా ఉంటేనే కొంచెం బాగుంటుంది, మరీ వేగితేనే అంత టేస్ట్ అనిపించదు. సో పిల్లలు తోటకూర అది ఎక్కువ తినరు కదా, అలాంటప్పుడు ఇలా స్నాక్లా చేస్తే వాళ్ళకు చాలా ఇష్టంగా తినరు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. నేను పకోడీ వచ్చేసరికి టిష్యూ మీద అయితే వేస్తున్నాను. మీకు ఆ టిష్యూ కూడా చూపిస్తున్నాను. ఆయిల్ అయితే అసలు లాగలేదండి. పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. తర్వాత తోటకూర పకోడీ ఇంకా ఏ స్టైల్లో వేస్తారో ఎవరైనా వేసినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు కూడా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో ఈ వీడియోని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.